ఆనందలహరి 55వ శ్లోకం. ఆద్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ध्येयायाखिलयोगिभिस्सुरगणैर्गेयाय मायाविने सम्यक्ताण्डव सम्भ्रमाय जटिने సేయం నతి సంభవే. తాత్పర్యము: సర్వలోకములకు ఆద్యుడవును, అధిక తేజ సంపన్నుడవును, వేదవాక్యములచే తెలుసుకొనదగిన వాడవును, తపోధ్యానాది సాధనములచే సాధింపదగిన వాడవును, జ్ఞానానంద స్వరూపుడవును, ముల్లోకములను రక్షించడానికి నిత్యము యత్నించువాడవును, సర్వయోగులచే ధ్యానము చేయదగిన వాడవును, దేవతా సమూహములచే కీర్తింపదగిన వాడవును, మాయచే అనేక ఉపాధులను ధరించువాడవును, యథాశాస్త్రముగా తాండవమునర్చుటయందు ఆదరము కలవాడవును, జటాధారియు శంభుడవు అయిన నీకు ఇదే నా నమస్కారము అని తాత్పర్యం. ఇక్కడ శివుని గుణరూప మహిమలు చక్కగా వర్ణించబడినవి. ఇక వివరణలోకి వెడితే, ఈశ్వరుడు సృష్టికి ముందే ఉన్నవాడు, అమితమైన తేజస్సు కలవాడు, వేదవాక్యముల ద్వారా తెలుసుకొనదగినవాడు, సాధ్యుడు, మంత్రస్వరూపుడు, చిన్మయము ఆనందమయము అయిన స్వరూపం కలవాడు, ముల్లోకములను రక్షించడం యందు పూనిక గలవాడు, భక్తులు జ్ఞానులు అనడి సమస్త యోగుల ద్వారా ధ్యానింపదగినవాడు, సర్వదేవతల చేత గానం చేయదగినవాడు, మాయావి, జటాజూటం కలవాడు, తాండవం చేయుటయందు సంబరం కలవాడు, సుఖకరుడు. అటువంటి ఈశ్వరునకు ఇదే నా నమస్కారము అన్నారు శంకర్లు. పాదార్థంలోకి వెడితే, ఆద్యాయ అనగా సమస్త జగతులు పుట్టడానికి ముందే ఉన్నవాడికి అనగా నిత్యుడైన వాడికి నమస్కారము అని. అమిత తేజసే అనగా అపరిచ్ఛిన్నమైన జ్యోతిస్వరూపిణునికి నమస్సులు. ఈశ్వరునికి సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను, అగ్ని మరొక కన్ను. కాబట్టి ఆయన తేజస్సు కొలతలకు అందదు. శృతిపదైర్వేద్యాయ అంటే వేదవాక్యములచే తెలుసుకొనదగినవాడు అని. ఈశ్వరుని గురించి తెలుసుకోవడానికి వేదవాక్యములే శరణ్యము. నిజానికి వేదములు కూడా యథోవాచో నివర్తంతే అంటే ఈశ్వరుని ఆనందం సరిహద్దులలోకి వచ్చే ప్రయత్నం గల వాక్కులు వెనుదిరిగిపోతాయట. అయినా ఈశ్వరతత్వం తెలపడానికి సామర్థ్యం అంతో ఇంతో ఆ వేదవాక్కులకే ఉంది. అందువల్లనే ఈశ్వరుడు వేదవేద్యుడు. సాధ్యాయ అంటే భక్తులను అనుగ్రహించడం కోసం ఆయా రూపాల్లో ప్రతిష్ఠింపబడ్డ అర్చామూర్తికి నమస్కారము అని. ఈశ్వరుడు వివిధ దేవతా స్వరూపాలతో విశ్వమంతా నిండి ఉన్నాడు. అందువల్ల ఈశ్వరునికి ప్రయత్నంలో సాధించుకునే అవకాశం ఉంది. ఈశ్వరుణ్ణి విద్యానందమయాత్మనే, విద్య అంటే చిస్వరూపము అనగా జ్ఞానస్వరూపము, ఆనంద అంటే సుఖస్వరూపము అంటే ఈశ్వరుడు జ్ఞానానంద స్వరూపుడు, జ్ఞానానందాత్మకమైన ఆత్మస్వరూపుడైన శివునకు నమస్కారము అని. త్రిజగత సంరక్షణోద్యోగిని అంటే మూడు లోకాలను రక్షించడంలో నిరంతరం ప్రయత్నం కలవాడైన శివునకు నమస్సులు. మూడు జగత్తులు అంటే స్వర్గ మధ్య పాతాళ లోకాలు లేదా జాగృత్ స్వప్న సుషుప్తి దశలు లేదా భూత భవిష్యత్ వర్తమాన కాలములు అని గ్రహించవచ్చు. ధ్యేయాయాఖిల యోగిభిః ఈశ్వరుడు యోగగమ్యుడు అంటే కేవలం యోగ మార్గం చేతనే పొందదగినవాడు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు అనే యోగ మార్గాన్ని సుసంపన్నం చేసుకున్న మహాత్ములు అనగా యోగులు మాత్రమే ఈశ్వరుని ధ్యానింపగలరు అని అర్థం. సురగణైర్గేయాయ అంటే దేవసంగముల చేత గానం చేయబడేవాడు,
బాగా తపస్సు చేయడం ద్వారానో, యాగాలను ఎక్కువగా చేయడం ద్వారానో, గొప్ప త్యాగం ద్వారానో స్వర్గాది పుణ్యలోకాల్ని సాధించిన దేవతలు ఈశ్వరుని గుణగణాలను గానం చేస్తూ ఉంటారు అని. వారు సాధించిన దేవతా స్థానాలు శాశ్వతం కావని, శాశ్వతానందమైన మోక్షం ఈశ్వరుని వల్లనే సాధ్యమని వారు ఈశ్వరుని గానం చేస్తారు. మాయావినే అంటే మాయగలవాడైన శివుడు. మాయతు ప్రకృతి విరుద్ధం. మాయినంతు మహేశ్వరం అనే ప్రకటనను బట్టి ప్రకృతి స్వరూపురాలు అయిన ఉమయే మాయ అని. మాయను తనలో ఐక్యం చేసుకున్న ఓంకార స్వరూపుడు శివుడు. ఉమా, ఓం అనే వాటిలో అక్షరాల క్రమంలో భేదమే కానీ తత్వభేదం లేదు. ఊ ప్లస్ ము ప్లస్ ఆ అంటే ఉమా అంటే పార్వతి. ఆ ప్లస్ ఊ ప్లస్ ము అంటే ఓం అనగా ఓంకార స్వరూపుడు శివుడు. ఈ విధంగా మాయాస్వరూపుడైన మాయావి శివునకు నమస్సులు అని. సమ్యక్ తాండవ సంభ్రమాయ అంటే చక్కగా తాండవ నృత్యం చేయడంలో తొందర కలవాడైన శివునకు నమస్సులు అని. ఈశ్వరుడు చేసే నృత్యాన్ని తాండవము అంటారు. పార్వతి చేసే నృత్యాన్ని లాస్యము అంటారు. శివుడు తాండవ నృత్య ప్రియుడు. తాండవము అంటే మహోద్ధత్తమైన నృత్యం. అందులో ఈశ్వరుని అతివేగమైన కదలికలే విశ్వచైతన్యానికి సంకేతాలు. జటినే అంటే జడలు ధరించిన మునివేషధారి శివుడు. భక్తానుగ్రహార్థమై ఈశ్వరుడు ముని రూపాన్ని ధరించి జడలు ధరిస్తాడు. ఈశ్వరుని జడల వ్యాప్తి బహు విస్మృతమైనది. గంగానది ఆయన జటాజూటాల్లోకి దూకినప్పుడు ఆమె శివుని జడ సందులలో చిక్కుకుపోయిందట. భగీరథుడు గంగ జాడ తెలియక కంగారు పడ్డాడు. అటువంటి జటాధారి అయిన నీకు ప్రణామములు అని. సేయంనతి శంభవే. శంభవే అనగా శంభుని కొరకు. సా ప్లస్ ఇయం అనగా ఆ ఈ నతి అంటే నమస్కారము అని. పైన చెప్పిన గుణస్వరూపమునికి శంభునకు వందనం. శం ప్లస్ సుఖం ప్లస్ అస్మాత్ ప్లస్ భవతీతి అంటే శంభు. ఈయన వలన సుఖం కలుగుతుంది కాబట్టి శివుడు శంభుడు అని పిలువబడతాడు. అటువంటి సుఖకరుడైన ఈశ్వరునకు నుతి అంటే శివానందలహరిలో ఇది గొప్ప శివస్తుతి అని. శంకరులు ఈ శ్లోకంలో శుద్ధరూపుడైన శంభుని నమస్కరిస్తున్నారు. 55వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.